హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి. సో ఎవ్రీడే మార్నింగ్ మనం లేచిన తర్వాత చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి బాధలు తీరిపోవడానికి హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు, ఎన్నో టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి తగిన ఫలితాలు రాకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని హార్వెస్టర్ వాళ్ళు ఒక మంచి ఐడియాని బయటకు తీసుకురావడం కూడా జరిగింది. సో ముఖ్యంగా నేను అక్కడే ఉన్నాను, దానికి సంబంధించిన స్టాల్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. మరైతే ఇందులోని వినూత్నంగా వీళ్ళేం ఆలోచించారు, అసలు హాస్పిటల్ వరకు కూడా మనం వెళ్లకుండా వీళ్ళు మనకిచ్చే ఔషధాలు ఏంటి, లేకపోతే మనకి చేసే మంచి ఏంటి అని చెప్పి చాలామంది ఇప్పటికే ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి అదేంటో కూడా తెలియజేయడానికి నేను ఈరోజు ఇక్కడికైతే వచ్చేసాను. సో ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే హార్వెస్టర్ సూప్స్ అండ్ ఆర్గానిక్ టీస్ వీళ్ళు ఏంటంటే మొత్తం జనాల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. రీసెంట్ డేస్లోని మనం తినే జంక్ ఫుడ్స్ వల్ల కావచ్చు, లేకపోతే మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము, హెల్దీ ఫుడ్ తింటున్నాము, మనం చాలా హెల్దీగా ఉన్నాము అని చెప్పి భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారు. కానీ మనం తీసుకునే ఫుడ్ ఎంతవరకు ఆర్గానిక్గా తీసుకుంటున్నాం, ఎంతవరకు ఆర్గానిక్ ఫుడ్ని మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం అన్నది ఎవరు కూడా ఆలోచించరు. రోజువారీ మనం వారం కావచ్చు, ఎవ్రీడే ఏదో ఒక సమస్యతో పడుతూ ఉంటాము, జలుబు, దగ్గు, జ్వరాలు. సో వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ వీళ్ళు మన దగ్గరికి తీసుకురావడం కూడా జరిగింది. సో ఎవ్రీడే మన డైలీ డైట్లోని ఇలాంటివి కనుక మనం ఇన్వాల్వ్ చేసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఆర్గానిక్గా తొలగడం అన్నది చాలా అరుదైపోయింది. మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో కూడా ఎటువంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి టేస్ట్కి కావచ్చు, లేకపోతే ఎటువంటి స్పైసెస్ యాడ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జనాలకైతే ఈరోజు మంచి ఐడియాని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. సో దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హార్వెస్టర్ సూప్స్. సో ఈ సూప్స్ అన్నీ కూడా వీళ్ళు మన అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఇవి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఏ విధంగా మన హెల్త్ని మెరుగుపరుస్తాయి, ఇవి ఒక్కొక్క మనకున్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి ఏ విధంగా ఇవి తోడ్పడతాయి అని చెప్పి ఆర్గానిక్గా వీళ్ళకి మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ చేయడం కూడా జరిగింది. మరి అవన్నీ కూడా ఏంటి దాని యూజెస్, వీళ్ళు ఎలాంటివి తీసుకొస్తున్నారు, ఎలాంటివి ఉన్నాయి వీళ్ళ దగ్గర, సో ఇది వరకు ఎంతవరకు ఆర్గానిక్ అని చెప్పి ఇక్కడ మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే నేలవేము అంటే ఇవన్నీ కూడా మనం ఈ కొన్ని ఈ ప్లాంట్స్ కావచ్చు, ఈ మొలకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఇందులో కూడా ఆర్గానిక్ లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో బట్ వీళ్ళు ఏంటంటే అన్నిటి మీద దృష్టి పెట్టి ఆర్గానిక్ ఏవైతే ఉన్నాయి దాని నుంచి జనాలకి ఎంతవరకు యూజ్ అవుతుంది, దానివల్ల వచ్చే సమస్యల్ని ఏ విధంగా క్యూర్ చేస్తుంది, ఎంతవరకు క్యూర్ చేస్తుంది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ మనం ఇక్కడ కనుక ఒక్కసారి వీళ్ళ యొక్క మెనూ కార్డ్ అంటే వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అని చెప్పి కూడా వీళ్ళు మనకి క్లియర్ కట్గా జనాలకి అర్థమయ్యే రీతిలో పెట్టడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఈ యొక్క మెనూ కార్డ్ని కనుక చూసుకున్నట్లయితే ఈ సూప్స్ వీళ్ళ దగ్గర హార్వెస్టర్ దగ్గర ఉన్న ఆర్గానిక్ సూప్స్ అయితే ఉన్నాయో అవి ఎలాంటి సూప్స్ ఉన్నాయి, దానివల్ల ఉపయోగాలు అండ్ ప్రయోజనాలు ఏంటి అని చెప్పి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఒక లుక్ వేద్దాం రండి. మందారం అండ్ మందారం జుట్టు సమస్యలకి ఎంత మంచిదో ప్రత్యేకంగా మనందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి మందారం కూడా సూప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఉపయోగాలు కూడా మనకి ఆ పక్కన ఇవ్వడం జరిగింది. జుట్టు పెరుగుదల, తలలో పేను తొలగించుట. సో ముఖ్యంగా ఆడపిల్లలకి ఇటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి మందారాన్ని వీళ్ళు సూప్ రూపంగా మనకి తయారు చేసి ఇవ్వబడుతుంది. అండ్ కరివేపాకు కూడా అండ్ చిన్న వయసులో జుట్టు సమస్యలు వచ్చినా, మానసిక ఒత్తిడి వచ్చినా, అంటే ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉన్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో దాని తర్వాత పొన్నగంటి కళ్ళు ఎర్రబారడం, సో ఇలాంటివి. అయితే మనకి ఎలాంటి సమస్య ఉంది, డైలీలోని మనం ఎటువంటి సమస్యని ఎదుర్కొంటున్నాము, మోకాళ్ళ నొప్పి దగ్గర నుంచి లేకపోతే తలనొప్పి వరకు, అంటే మన బాడీలో ఉన్న ఈచ్ పార్ట్ నుంచి కూడా డైలీ మనం ఎటువంటి సమస్యతో బాధపడుతున్నాము, ఈజీగా న్యాచురల్గా దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి అని చెప్పి ప్రతిదీ కూడా వీళ్ళు ఆలోచించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యను మనం క్యూర్ చేసుకోవాలనుకుంటున్నామో మనం ఒక్కసారికి ఈ మెనూ చూసి సో మనకి ఏం కావాలో అది వీళ్ళకి కనుక చెప్పినట్లయితే అది వాళ్ళు మనకి తయారు చేసి ఇస్తారు. ఇది మన డైలీ యొక్క డైట్లోని కనుక ఇన్వాల్వ్ చేసుకున్నట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఎటువంటి మెడిసిన్స్ కూడా యూజ్ చేయకుండా న్యాచురల్గా మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఒక లుక్ వేసేసేయండి దీన్ని అయితే.
సో హార్వెస్ట్ సూప్స్ ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియాని ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేయాలి అని చెప్పి ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఇంత వినూత్నంగా ఆలోచించిన ఎండి గారు మనతో పాటు ఉన్నారు, ఎండి ప్రవీణ్ కుమార్. సో హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ లాంచింగ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంత ఆర్గానిక్, సో అంటే బేసిక్గా ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్న వెరైటీస్ ఆఫ్ సూప్స్ అని చెప్పి డిఫరెంట్ రెస్టారెంట్స్ లేకపోతే చిన్న చిన్న స్టాల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మీది అండ్ వాళ్ళది అంటే? అవుట్ సైడ్ ఎవరు ఎట్లా ఇస్తారో మనకు తెలియదు, బట్ మనము పీపుల్కి హెల్తీ ఫుడ్స్గా ఇవ్వాలా, అదే మన కాన్సెప్ట్. మన దగ్గర 30 వెరైటీస్ ఆఫ్ సూప్స్ ఉంది. 30 వెరైటీస్ ఆఫ్ సూప్ ఏ డిసీజ్ చెప్తారో ఆ డిసీజ్కి ఈ సూప్లో మెడిసిన్ ఉంది. అదే మన కాన్సెప్ట్. మనకి ఏమంటే పీపుల్కి హెల్తీగా ఇవ్వాలా, ఏమి ఇస్తామో అది హెల్తీగా ఉండాలా, అంతే. ఓకే. సో యాక్చువల్లీ ప్రెసెంట్ మనం చూస్తూ ఉంటే డిఫరెంట్ అన్ని రెస్టారెంట్స్ ఫుడ్ అన్నీ కూడా ఆర్గానిక్ లేవు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రజల్ని హానిపరిచేటట్టే ఉన్నాయి. సో ఆయిల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్తోని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేర్లు అండ్ ఇంట్లో యూజ్ చేసుకునే వాటితో డిఫరెంట్ సూప్స్ అన్నీ మీరు క్రియేట్ చేస్తున్నారు ఆర్గానిక్గా. సో నిజంగానే ఆర్గానిక్గా ఉంటుందా? నిజంగానే ఆర్గానిక్. ఇది దీంట్లో ఏం కెమికల్స్ ఏం లేవు, ప్రిజర్వేటివ్స్ ఏం లేవు. అన్ని ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ సోర్సింగ్, డైరెక్ట్ పౌడర్స్ అన్నీ హెల్తీగానే ఉంటుంది. ఓకే. సో అంటే పౌడర్స్ అని చెప్పారు కాబట్టి మీ ఓన్ మేకింగా, లైక్ మీ కంపెనీ ఓన్ మేకింగా ఆర్ ఎల్స్ లేకపోతే? మనది ఓన్ మేకింగ్. అన్నీ మనకి ప్రిజర్వేటివ్స్లో వస్తుంది. సారీ మ్యామ్, అన్నీ మనకి మన పర్సన్స్ సోర్స్ చేస్తారు, అవరు ప్రాసెస్ చేస్తారు, ఇక్కడ మనకి వస్తుంది, అంతే. ఓకే. అండ్ ముఖ్యంగా ఇవాళ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫేస్ చేస్తున్న లైక్ డిసీజెస్ ఏవైతే చెప్పారో ఆ డిసీజెస్కి మేము క్యూర్ చేసే విధంగా ఈ సూప్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పారు. సో ఎన్ని డేస్ ఆర్ ఎల్స్ ఎన్ని మంత్స్లోని వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? లైక్ మీరు న్యాచురల్గా క్యూర్ చేస్తారు కదా? ఏం అవరే ఫీల్ అవుతారు, మనం చెప్పకూడదు. ఆ డిసీజ్కి అట్లాంటి ఎవరు ఫీల్ అవుతారు. మనం ఎంత టైం పడుతుంది మనం చెప్పను, అది ఎవరికే ఫీల్. ఇట్ విల్ కంట్రోల్ ద డిసీజ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఏదైతే డిఫరెంట్గా మనం పొద్దున్నుంచి అంటే మనం అందరం కూడా ఫేస్ చేస్తున్న చిన్న వ్యాధులు కావచ్చు, ఏవైతే ఉంటాయో చర్మ వ్యాధులు, లేకపోతే షుగర్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నిటికీ కూడా న్యాచురల్గా మేము తీసుకురావడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. సో రెగ్యులర్గా ఇది మనం కనుక యూజ్ చేసుకున్నట్లయితే నెమ్మదిగా మనలో ఉన్న డిసీజెస్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ప్రవీణ్ గారు చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న మన CEO జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడతాం. హాయ్ సార్. So first of all, congratulations sir. Thank you so much. And we are very happy that present what situations are facing, so many people are facing so many situations. So oka chinna situation vachesariki they are going to hospital and using tablets, but there is no results. So organic ga tinali, organic foods మనం ప్రిఫర్ చేయాలి అనేది డైలీ రొటీన్లోని ఈచ్ అండ్ ఎవ్రీవర్ ఆర్ లూజింగ్ దట్. సో మీరు ఇలాంటి బిజినెస్ అండ్ ఇలాంటి ఐడియాస్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. హౌ యూ ఫీలింగ్ సార్? Yeah, it's great, giving good health. See, people, what they used is, they used to have artificial things. But here, at coffee time or tea time, drinking our soap, it helps their body. It will boost the immunity. And we have 30 types of soap. In 30 types, for diabetes, they have a soap. For body pain, they have a soap. For hair fall, they have a soap. Like this, we have 30 disorders, 30 diseases, we have a soap. So this soap will definitely help them to at least control that. Today, it's a pollution world. You have pollution everywhere. And people working in corporate office, they sit 8 hours to 9 hours only in AC. But here, this soup, at least it will build the immune system. So this is good for them actually. And instead of coffee tea, it's a replacement of coffee tea. Right. And you will feel the stomach. Somebody wants to do a diet. Somebody wants to become slim. Somebody wants to be healthy. Actually, this is the best one. This soup is best. And we give 180 ml of soup. I think it will fill the stomach at a time. Okay. You can skip. Instead of having breakfast and lunch, you can take it as a brunch also. Okay. And some salads and some vegetables. So definitely it will boost their immune system. So that's what we wanted. Actually, we tried, we surveyed, and we wanted to get one product to Hyderabad, means for AP in Telangana. Then once we studied, then we thought, okay, fine, we are drinking all herbal juice. Amla juice is there, Karela juice is there, so a lot of juice is there. So we thought, why can't we give a replacement? Like something like it will fill the stomach and it will help their body. Yes. So then we thought this idea and we benefits. came up. Yes. It's a two benefits. Yes. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా
అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు, బట్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు మేక్ అండ్ టు డ్రింక్. సో మీరు ఇది జనాల ముందు తీసుకొస్తున్నారు. సో ఇది ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు అంటే ఏం చెప్తారు? లైక్ ఈస్ దర్ ఎనీ ఏజ్ లిమిట్? No, there is no age this thing, but I suggest children's above 6 to 7 years and up to 80 plus, so they can have it. Because for children, brain health, we have a soup. For skin health, we have a soup. For allergies, for fever, for cold, we have a soup. So I suggest from children from 5 to 6 years and up to 80 plus, I think anybody can have. And this is very, very affordable. You know, we go to any darshini, any coffee tea we drink, we spend around 30 rupees or 40 rupees. So here I am giving soup from 25 rupees, 30 rupees, and that to 180 ml. Okay. So it's affordable and anybody can have and drink. Okay. So what about your franchise, sir? Ma'am, franchisee, we want to expand ourselves in all over AP and Telangana, the first phase. And second phase, we want to go entire South India. We are already getting people calling from Pune, people calling from Gujarat, and people calling from even Bangalore also. So we are kept pending because, you know, we want to establish well in Hyderabad. We want to each and every pin code. Every pin code means Hyderabad there is a pin code. Every taluk is there in district wise. We want to have each and every taluk one franchisee at least, where it will help our people to have it. Okay. Means it will be nearest to their home. Yes. That's what So I why mean. first Hyderabad only? See, Hyderabad, actually, we want to get a brand like Harvester from farm to families. Okay. Ours is totally eco products, you know. We take it from farmers and we want to give it to families. So that's our concept. So in Harvester, we have two branches. One is a supermarket and one is Harvester soaps. Okay. So we want to start soaps immediately. Okay. So that's how we came to Hyderabad. Okay. So already, sir, if they want to buy also, it is available in there? No, this soup cannot be bought and made at home. Like there is a lot of companies where they get the sachets to home, boil it in hot water and drink. No, this is totally as a medicinal value and it has to be done only by steamers. And all the franchises we give steamers also. And one more thing is this steamers will make soup within 20 seconds. Oh. And it is very hot. And when the steamers are used, it is very, very hot. It will be very hot itself. And it's good to do it in steamers. సో ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ అందరికీ కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ అందరి యొక్క హెల్త్ గురించి మీరు ఆలోచించారు అండ్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. సో ఎవ్రీ వన్ ఎఫర్ట్ చేయగలిగే ప్రైజెస్కి మీరు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్. Thank you very much, ma'am. And with your this thing, I would like to congratulate our entire team and you also for the support. And for franchises, we are welcome. Anybody is interested anywhere in AP and Telangana, we are very much this thing. They can start the business. We are ready for that. థ్యాంక్ యూ సార్. Thank you, ma'am. సో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న సూప్ మన ముందుకైతే వచ్చేసింది. సో ప్రెసెంట్ మనం వెజిటేబుల్ సూప్ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. అండ్ రియల్గా చెప్పాలంటే చాలా బాగుంది. అసలు మనం బయట ఏదైతే మనం చూస్తూ ఉంటామో సూప్స్ డిఫరెంట్ మనం ట్రై చేస్తూ ఉంటాం. అందులో మనకి ఘాటు కావచ్చు, మసాలాస్ కావచ్చు, కలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే వితౌట్ ఎనీ కలర్స్ అండ్ వితౌట్ ఎనీ అంటే మనం వెంటనే చాలా స్పైసీగా ఉందని కానీ మన బాడీని ఎంతవరకు తీసుకుంటుంది ఏంటి అన్న స్పైసెస్ లెవెల్స్ కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు ఒక లెవెల్ అండ్ బ్యాలెన్స్డ్గా వెళ్తూ కూడా ప్రజలందరికీ కూడా దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వీళ్ళు బయట ఆల్రెడీ ఎన్నో డిఫరెంట్ సూప్స్ అన్న వీళ్ళు కూడా ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ హార్వెస్టర్ వాళ్ళు చేసిన ఈ సూప్ ఏ విధంగా ఉంది అండ్ ఎలా అనిపించింది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సూప్స్ మీరు బయట ట్రై చేస్తుంటారు అండ్ ఇప్పుడు మీ దగ్గర వెజిటేబుల్ సూప్ ఉంది. సో ఎలా అనిపించింది ఫస్ట్ మీరు సిప్ చేయగానే? చాలా బాగుందండి. యాక్చువల్గా ఈరోజు హార్వెస్టర్ సూప్స్ వాళ్ళు న్యాచురల్గా ఏదైతే ప్రిపేర్ చేసిన సూప్ ఏదైతే ఉంటుందో చాలా టేస్ట్ఫుల్గా ఉండింది. న్యాచురల్గా వచ్చిన ఆ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ ఆఫ్ దట్
ప్రిపరేషన్లో కానీ చాలా బాగుండింది. వీఆర్ హ్యాపీ టు టేస్ట్ ఇట్ యాక్చువల్గా. ఓకే. అండ్ బయట మనకి ఏంటంటే జస్ట్ కన్సిస్టెంట్గా అంటే చాలా మనకి స్మూతీలా ఉండడానికి డిఫరెంట్ పౌడర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో మీకు అలాంటిది ఏమైనా కనిపించిందా? లేదండి, యాక్చువల్గా అది అసలు అట్లా ఏమనిపించలేదు. చాలా న్యాచురల్గానే అనిపించింది. ఇక్కడ ఏదైతే ప్రిపేర్ చేసిన విధానం కానీ చాలా హైజీనిక్గా ఉండింది, చాలా న్యాచురల్గా ఉంది. సో మీరు వెజిటేబుల్ సూప్ ట్రై చేశారు కదా, ఇంకా డిఫరెంట్ ఇంకేమైనా ట్రై చేయాలనుకున్నారా? డెఫినెట్గా యాక్చువల్లీ అది తాగిన తర్వాత యాక్చువల్గా దాని టేస్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి డే బై డే వేరే టేస్ట్లు కూడా చూస్తే బాగుంటుంది. అండ్ యాక్చువల్లీ అందరికీ కూడా ఇది రిఫర్ చేసేటట్టే ఉందండి యాక్చువల్గా. అండ్ 30 ఐటమ్స్ వీళ్ళు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. సో ఎవ్రీడే 30 మీరు ట్రై చేస్తారు అయితే? డెఫినెట్గా యాక్చువల్గా చేస్తామండి. అందుబాటులో ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రై చేస్తాను. సో జనాలందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఈ 30 ఐటమ్స్ ఏవైతే డిఫరెంట్ ఐటమ్స్తోని తయారు చేస్తారు అని చెప్పిన వెంటనే భయపడతాం మనం, అరే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో లేకపోతే టెక్స్చర్ ఏ విధంగా ఉంటుందో, న్యాచురల్గానే ఉంటుందా లేదా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. ముఖ్యంగా టేస్ట్ దగ్గర ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వం. సో అలాంటిది మనం ఎలా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెజిటేబుల్ సూప్ వచ్చిన తర్వాత చాలామంది ఎలా ఉంటుంది ఏంటో, చాలా రాగా ఉంటుందేమో లేకపోతే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అని చాలా భయపడుతూ ఉంటారు. బట్ వెజిటేబుల్ సూప్కి వచ్చేసరికి చాలా టేస్టీగా, అసలు మనం ఐడెంటిఫై కూడా చేయలేము ఇది వెజిటేబుల్ సూప్ అన్నట్టు, అంటే అంత టేస్టీగా ఉందన్నమాట. మరి డిఫరెంట్ సూప్స్ అంటే వీళ్ళు 30 వెరైటీస్ అన్నవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో 30 days మన దాంట్లో ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి, మనం ఎటువంటి సమస్యతో బాధపడుతున్నాము, ఈచ్ ఒకటి పెట్టుకొని మనం ఇది ట్రై చేయొచ్చు. అండ్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ సూప్స్ ట్రై చేశారు ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆర్గానిక్ సూప్స్ అండ్ దట్టు మన ఇంట్లో దొరికే వాటితోని సూప్స్ క్రియేట్ చేయడం అంటే మనకి తెలుసు దాని నుంచి సూప్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది, బట్ టైం ప్రకారం కావచ్చు మనం దాన్ని ఎఫర్ట్ చేయలేం. బట్ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సూప్స్ చూసారు వీళ్ళ మెనూస్లోని, అండ్ మీరు పర్టికులర్గా ఏం టేస్ట్ చేశారు, ఎలా అనిపించింది? నేను టేస్ట్ చేసింది వెజిటేబుల్ సూప్. బట్ రియల్లీ వీ ఫీల్ ఇట్స్ రియల్లీ ఆర్గానిక్ అని క్లియర్గా తెలుస్తోంది. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుస్తోంది క్లియర్గా. బట్ ఫ్యూ ఇంకా కొంచెం యాడెడ్ సాల్ట్ అది ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ గుడ్. స్పైస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? స్పైసీ లేదు, అసలు చాలా బాగుంది. స్పైసీ లేదు, కిడ్స్ కెన్ ఈజీలీ టేక్. లైక్ రాగిలో ఎంత ఫ్లేవర్ ఎట్లా అనిపిస్తుందో అన్నీ ఇందులో అనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు కదా, చాలా వీళ్ళ దగ్గర వెరైటీస్ ఉన్నాయి. సో అవి చూసిన తర్వాత ఏమనిపించింది? ఇన్ని వెరైటీస్ యూజ్ చేసి సూప్ కూడా తయారు చేయొచ్చా లేదా అని నాకు అనిపించింది. బట్ రియల్లీ గుడ్. అండ్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ అంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ మనం డిఫరెంట్ ఫేస్ చేస్తూ ఉంటే, ఎక్కువ హెయిర్ ప్రాబ్లమ్స్, లేడీస్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకు అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ జ్యూసెస్ వల్ల ఈజ్ దర్ ఎనీ అడ్వాంటేజెస్? సీజనల్ వైజ్గా హాట్ ఇంటేక్ తీసుకోవడం అనేది ఒక బేసికలీ గుడ్ అడ్వాంటేజ్. ఇవన్నీ మామూలుగా తీసుకోవచ్చు, కానీ ఇన్ని వెరైటీస్ ఒక దాంట్లోనే సూప్ ద్వారా తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఈవెన్ హాస్పిటల్స్లో కూడా మీరు చూస్తే దే ప్రిఫర్ సూప్స్. ఎవ్రీ పేషెంట్కి కూడా సూప్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే మెనీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఒక ఫ్లేవర్ ఇచ్చి ఒక హాట్ టేస్ట్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఇట్ వోంట్ హార్మ్ అవర్ బాడీ. హాట్గా ఏమైనా తీసుకున్నా ఇట్ వోంట్ హార్మ్ అవర్ బాడీ. సో రియల్లీ వీ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ సూప్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. సో ఏం తీసుకున్నారు? ఉసిరి. ఆమ్లా. ఆమ్లా. ఓకే. ఎలా ఉంది? డైరెక్ట్గా మామూలుగా ఉసిరికాయ తింటే చాలా పుల్లగా కొంచెం వగరగా ఉంటుంది. సో సూప్కి వచ్చేసరికి ఎలా ఉంది? కొంచెం హెల్దీ ఫీల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సేమ్ అలానే ఉందా, వగరగా ఉందా? బాగుంది. సో ఏం చెప్తారు ఇలాంటి సూప్స్ మీరు తాగుతున్నారు కాబట్టి? సో యూ వాంట్ టు బీ వెరీ హెల్దీ, యూ కెన్ చూస్ దిస్ వన్, దట్స్ ఇట్. హెల్దీ కాకపోతే ఈవెన్ యూ హ్యావ్ టు చూస్ దిస్ వన్. ఓకే. సో ఇలాంటి ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాని ప్రజలకు అందించాలి అని చెప్పి బయట తీసుకొచ్చారు. అండ్ సో మెనీ డిఫరెంట్ మొత్తం కూడా ఆర్గానిక్ అండ్ మన హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి. సో వాట్ యూ సే? మన లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ ఏవన్నది దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ ఇన్ జనరల్. సో this is main for everyone. Even my team also ready to share, you can check with them. Okay, మేము షేర్ చేయము, మా టీం మాట్లాడతారు అంటారా? Yeah. I brought my entire team here to share this one, so you can check with them. Okay, done.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, హాయ్. సో ఏం ట్రై చేశారు? I tried mushroom. మష్రూమ్. సో ఎలా అనిపించింది? మష్రూమ్ లైక్ మనం బయట తినే మష్రూమ్ సూప్స్ డిఫరెంట్ ఉంటుంది. సో వాట్ యూ నోటీస్ హియర్? Actually, they have very good concept. Like అన్ని హెల్దీగా పెట్టడం ఇట్స్ లైక్ వెరీ రేర్. మనం సూప్ సెర్చ్ చేస్తుంటే కూడా విల్ ఫైండ్ ద ఆప్షన్ లైక్ చైనీస్ సూప్స్ అలా బయట దొరుకుతుంది. లైక్ వీ డోంట్ గెట్ లైక్ మోర్ లైక్ హెల్దీ సూప్స్. సో దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ ఐడియా దే హ్యావ్ ఇన్వెంటెడ్ లైక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దెమ్. ఓకే. సో టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఎలా అనిపించింది? లైక్ స్పైస్ లెవెల్స్ కావచ్చు, లేకపోతే మష్రూమ్ సంబంధించి కావచ్చు. టేస్ట్ ఇస్ నాట్ కాంప్రమైజ్డ్. లైక్ అది హెల్దీ ఉంది అని లైక్ ఇట్స్ నాట్ లైక్ టేస్ట్ బాగాలేదు అలా ఏం లేదు. లైక్ టేస్ట్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ లైక్ హ్యావింగ్ వన్ మోర్ కప్. ఓకే. సో మీరు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎటువంటి వెరైటీస్ ఉన్నాయని చెప్పి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో మీకు కొంచెం కొత్తగా అనిపించింది ఏమైనా ఉందా? చాలా ఉంది. ఐ డిడ్ంట్ ట్రై సో మెనీ ఆప్షన్స్ దేర్. లైక్ ఓన్లీ కొన్ని ఆప్షన్స్ మాత్రమే నేను బయట తాగాను అంతే. లైక్ దే హ్యావ్ లైక్ వెరీ సో మెనీ ఆప్షన్స్ లైక్ గూస్బెర్రీ కావచ్చు. లైక్ సో మెనీ ఆప్షన్స్ లైక్ ఐ హ్యావ్ టు సీ. లైక్ నాకు ఇంకా అది చాలా తెలుగులో ఉంది. ఐ డోంట్ నో మోర్ తెలుగు. సో ఐఎమ్ జస్ట్ లైక్ ఆస్కింగ్ మై కొలీగ్స్ లైక్ వాట్ ఈస్ దిస్ అని. సో యూ వాంట్ టు ట్రై న్యూ ఆల్సో? యా, ఫర్ షూర్. థ్యాంక్ యూ. ఏం ట్రై చేశారు? మష్రూమ్. మష్రూమ్ ఎలా అనిపించింది? యా, మంచిగా అనిపించింది. సో బయట ఎప్పుడైనా మీరు మష్రూమ్ ట్రై చేశారా? ట్రై చేశాను. ఓకే. సో ఎటువంటివి యాడ్ చేస్తూ ఇస్తుండే వాళ్ళు, అండ్ ఇక్కడ మీరు ఏం నోటీస్ చేశారు? లైక్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? యా, ఇక్కడ యాడ్ ఆన్స్ లైక్ డ్రైడ్ ఆనియన్స్, స్వీట్ కార్న్, ఓకే, ఇంకా ఆరిగానో యాడ్ చేసుకున్నాను నేను. సో టేస్ట్ ఎలా అనిపించింది? యా, మంచిగా అనిపించింది. అండ్ సో మెనీ వెరైటీస్ వాళ్ళు మనకి చూపించడం జరిగింది ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో ఆ వెరైటీస్ అన్నీ చూసిన తర్వాత మీకు అందులో బాగా ఇంట్రెస్టింగ్గా ఏమనిపించింది? లైక్ అన్నీ కొత్తగానే ఉన్నాయి. మాకు తెలిసిన ఒక 4-5 ఉన్నాయి. లైక్ మష్రూమ్, ఇంకా కరివేపాకు, కొన్నే తెలుసు నాకు. 3-4 నేమ్స్ తెలుసు. బట్ చూసిన తర్వాత ఇట్స్ ఓకే, ట్రై చేయొచ్చు అనిపించింది. ఓకే, గుడ్ ఫర్ హెల్త్ అనిపించింది. ఓకే. హాయ్ సార్. హాయ్. సో ఏ సూప్ ట్రై చేస్తున్నారు? ఇప్పుడు నేను సన్బెర్రీ ట్రై చేస్తున్నాను. సన్బెర్రీ ఎలా ఉంది? ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ బిట్ స్పైసీ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ దట్ వెరీ గుడ్ ఫ్లేవర్. ఈ లెమన్ ట్రై చేస్తుంటే ఇంకా బెటర్గా ఉంది యాక్చువల్లీ. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి టేస్ట్ మీరు బయట చూసారా? నేను ట్రై చేయలేదండి. ఎప్పుడు బయట ఎప్పుడు కూడా ఇలాంటి టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ ఎస్పెషల్లీ టాపిన్స్ ఇంకా బెటర్ చేస్తున్నాను. ఏమేమి వేసుకున్నారు ప్రెసెంట్? నేను క్యారెట్ వేసుకున్నా అండ్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ వెజిటేబుల్ ఇస్, బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ నైస్. ఓకే. సో ఇంకేమైనా సజెషన్ ఇస్తారా? లైక్ ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ, లైక్ ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందని కానీ? ఎందుకంటే కస్టమర్స్ ఒక్కొక్కరు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఇందులో అన్ని టైప్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ స్పైసీ ఉంది అండ్ ఆల్సో సాల్ట్ కరెక్ట్గా మిక్స్ ఉంది అండ్ లెమన్ వేస్తుంటే ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ, ఎస్పెషలీ మేబీ ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రిఫర్డ్ బై ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్, బట్ అదర్వైజ్ ఐ లవ్డ్ ఇట్. ఐ రియల్లీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ ఏం ట్రై చేస్తున్నారు? ఇట్స్ గూస్బెర్రీ ఆమ్లా. సో ఎలా ఉంది? బాగుందండి. యూజువల్లీ ఐ టేక్ ఎవ్రీ డే అట్ హోమ్. యూజువల్లీ ఐ టేక్ విత్ ఆమ్లా విత్ జింజర్. Daily I take. So I want to try what is different in it. I think they made with some powder. It look like very, commonly used, but good, innovative things. Okay. So taste విషయానికి వచ్చేసరికి ఎలా ఉంది? Taste బాగుంది. Just it looks like not that spicy and salty. So we can add some and have it. So మనం యాడ్ చేసి తాగితే నాకు బాగుంది అంతే. మీ పర్సనల్గా చెప్పను. సో ఎనీ సజెషన్స్? Never tried before outside. This is the first time, so I can't give any suggestions. అంటే లైక్ మీరు బయట చాలా సూప్స్ మీరు ట్రై చేసి ఉంటారు. లైక్ ఇందులో ఇంకేమైనా యాడ్ చేసి ఉంటే బాగుండు, లైక్ స్పైస్ లెవెల్స్ ఆర్ ఎల్స్ టాపింగ్స్, లేకపోతే ఇంకేదైనా యాడ్ చేసి ఉంటే పర్సనలీ యూ ఫీల్ బెటర్ అన్నట్టు ఏమైనా? పర్సనల్ అంటే ఇంకా చెప్పాలంటే కొద్దిగా స్పైసీ ఉంటే బాగుంటుంది. స్పైస్. సో మీకు ఇష్టం స్పైస్? నాకు ఇష్టం. థ్యాంక్ యూ. సార్ మీరేం ట్రై చేశారు? నేను వెజిటేబుల్ సూప్. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్ టేస్ట్ అండ్ ఇది ఆర్గానిక్ కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఎవరైనా తాగొచ్చు. సో
సో చాలా బాగుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఆర్గానికే కాకుండా విత్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో వాట్ యూ సే అబౌట్ దాట్? యా, నవడేస్ అందరూ లైక్ ఆర్గానిక్ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి సో ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్, లైక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది. సో మీరు ఆల్రెడీ చాలా అందులో చూసే ఉంటారు, మీకు కొత్తగా ఏమనిపించింది, ఇంకేం ట్రై చేస్తే బాగుంది అనిపించింది? లైక్ వెజిటేబుల్ సూప్ మనకి రొటీన్ బయట కూడా మనకి బయట రెస్టారెంట్స్లో కూడా దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్లో దొరకని ఉన్నాయి ద మెను. సో వీ కెన్ ట్రై లైక్ ఆమ్లా అలాంటివి ఉన్నాయి. సో వీ కెన్ గో ఫర్ దట్ వన్. ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెరీ టేస్టీ. సో ఆమ్లెట్ ట్రై చేస్తారు? యా, డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో హార్వెస్టర్కి సంబంధించిన టీం మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్. హలో. సో హలో. హలో. హాయ్ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఈరోజు? మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎందుకంటే మేము కూడా చాలామంది మనతో మాట్లాడాము. అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సూప్ కూడా మేము ట్రై చేసాము, చాలా బాగుంది. అంటే జస్ట్ సర్వ్ చేస్తున్నారు వేడిగా వేడిగా, చాలా బాగుంది. మీకు అన్ని బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీ వన్ మస్ట్ అండ్ ట్రై. అండ్ మీరు కూడా కొన్ని ట్రై చేసే ఉంటారు కదా, సో మీకేంటి కొత్తగా అనిపించింది? నాకు ఏంటంటే హెల్దీ బెనిఫిట్స్ కదా, ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైము, చాలా బాగా అనిపించింది నాకు. సో మీరు రెస్పాన్స్ చూస్తూ ఉన్నారు అండ్ చాలామంది మీకు కూడా వచ్చి చెప్తూ ఉన్నారు కాబట్టి, సో హౌ యూ ఫీలింగ్ దట్? యాక్చువల్లీ ఈరోజు ఇంత సక్సెస్ అవుతుందని మేము అసలు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని టైప్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మా దాంట్లో. ఎవ్రీథింగ్ ఫ్రమ్ హెడ్ టు టో అనమాట. మీకు మోస్ట్లీ ఎక్కువ ఉమెన్నే అట్రాక్ట్ చేయొచ్చు మనం, లైక్ హెయిర్ గ్రోత్, స్కిన్ గ్లో, మోస్ట్లీ ఇంకా డయాబెటీస్ వాళ్ళకి ఎవ్రీ వన్ కెన్ కన్జ్యూమ్ అండ్ హ్యాపీలీ దే కెన్ కన్జ్యూమ్. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మోస్ట్లీ వీఆర్ ఓన్లీ ఆర్గానిక్, సో నో డౌట్ ఎట్ ఆల్, ఎంత కావాలంటే అంత తాగొచ్చు. సో మీ మోస్ట్లీ ఫేవరెట్ ఏంటి? యాక్చువల్లీ హెయిర్ గ్రోత్ హైబిస్కస్ హెర్బల్, యూ కెన్ ట్రై. యా. సో వాట్ అబౌట్ యూ? Yeah, our soups, no English lo cheppagam. Our soups are generally made of all the natural ingredients, so it's both mix of the taste and as well as the wellness. So it's a bowl where you can have the whole thing like it's a natural thing where the mind, body and everything will be nourished and every antioxidants will be gone. So we can drink daily. So what's your favorite? Yeah, mushroom is my favorite. Mushroom? Yeah. So why particularly mushroom? I generally like mushrooms. So that's why you like? Yeah, I have tasted it, so it's good. Okay. Yeah. Thank you and all the best. Thank you. Hi ma'am. Hi. సో మార్నింగ్ నుంచి మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ డిఫరెంట్ సూప్స్ అన్ని కూడా మీరు ఆల్మోస్ట్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది అండ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ కూడా మీకు ఏమైంది? రెస్పాన్స్ అయితే బాగుంది. ప్లస్ ఏంటంటే ఇది మొత్తం మనం హెడ్ టు టో వరకు అన్ని హెల్త్ పార్ట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీకి సపోర్ట్ చేస్తుంది. సో మీకు అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తారు. సో ఎవ్రీ సూప్ ఈస్ వెరీ స్పెసిఫిక్, సో ఫీల్ లైక్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్. సో ఇక్కడ ఏంటంటే సూప్స్తో పాటు విత్ హెల్త్ బెనిఫిట్స్ మనకి వస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ డేస్కి మనం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఫేసింగ్ ఏదో ఒక డిసీజెస్తో ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఏం సజెస్ట్ చేస్తారు? సి ఫర్ హార్ట్ దేర్ ఆర్ బెనిఫిట్స్ ఆర్ దేర్, సూప్స్ ఉన్నాయి. Then for sugar patient we have, for gut health, now many people are suffering from gut health. So for gut health we have special type of soap. Then for hair growth we have special type of soaps. Then for glowing skin. So there are n number of 30 varieties are there. Each soap has around 6 to 8 benefits from each part of the body. Thank you ma'am. Okay, thank you. For more videos like this, subscribe Big TV channel.